హై వ్యూవర్స్, ప్రజెంట్ పుష్ప 2 మూవీకి సంబంధించి భయంకరమైన బజ్ క్రియేట్ అయ్యారు. అంతా దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. సో దానిలో ఉన్న డైలాగ్తో వీడియో మొదలెడదాం. ఇప్పుడు పుష్ప 1 సినిమాలో ముద్దు అన్నప్పుడు కొంత అమౌంట్ అన్నట్టుగా రష్మిక ఫ్రెండ్స్ డీల్ మాట్లాడతారు అల్లు అర్జున్తో. ఆ తర్వాత ముద్దు పెడతానికి వెళ్ళిమే అంటే రష్మిక కాదు కూడదంటూ ఇది అవుతున్న మూమెంట్లో ఆ పక్కన ఆమె వచ్చేసి ఓ అన్నవు ఇది ఇబ్బంది పడుతుంది, నేను వచ్చేది ఆ ముద్దు పెడతానికి అంటది. అప్పుడు కేశవతో అంటాడు అల్లు అర్జున్ అని, రేయ్ యాడ దొరికిన సంతర ఇదంతా కూడా అంటాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ మీద మాధురి మరి ఆమె దువ్వాడ శ్రీనివాస్కి స్నేహితురాలా ప్రియురాలా లేదు అన్నప్పుడు ఆయన ఇంట్లో మరి పని మనిషి డోంట్ నో, బట్ వాళ్ళ రిలేషన్ సంబంధించి గతంలో వాళ్ళు చెప్పిన దానికి మరలా తర్వాత వాళ్ళు అది కాదు ఇది అని చెప్పిన దానికి అసలు ఏమాత్రం పొంతన లేకుండా బట్ ఫైనల్లీ ఏదో ఒక రోజు విడాకులు తీసుకుంటారు. వాళ్ళు ఏం నథింగ్ బట్ ఈయనేమో ఆయన భార్యతో ఆమెమో ఆయన భర్తతో ఆమెతో పెళ్లి చేసుకుంటారంట. సరే ఇప్పుడు విషయం ఏంటి, వీళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టిన విధానం చూస్తే సేమ్ నాకు పుష్ప సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. ఎందుకు ఈ దువ్వాడ సీన్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆయన పరారీలో ఉన్నాడని అంటున్నారు. ఈమె వచ్చేసేమో పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టింది. ఇదేంటి అసలు? దువ్వాడ శ్రీనివాస్ ఏమో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే పీకే అంటే పిచ్చుకుక్క అని దరిద్రంగా మాట్లాడాడు. ఆయనతో పెద్ద పతివ్రత అన్నట్టు పవన్ కళ్యాణ్ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా లీగల్గా అన్ని ప్రాపర్ వేలోనే విడాకులు కానీ పెళ్ళిళ్ళు కానీ ఉంటూ ఉంటే ఈయన వచ్చి భారతదేశం హిందూ ధర్మం సనాతన ధర్మం రాముడు ఒకడే సీత ఒకళ్ళే భార్య అంటే ఒకళ్ళే భర్త అంటే ఒకళ్ళే నానా హడావుడి చేశాడు. ట్విస్ట్ ఏంటంటే మనోడు అప్పటికే మాధురితో టచ్లో ఉన్నాడు అండ్ ఇంకా రివైవ్ చేసుకుంటా పోతానే ఉన్నారని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతాం. సో ఇప్పుడు ఇష్యం ఏంటి, అంత ఘోరాతి ఘోరంగా మాట్లాడాడే అసలు ఏంటది, ఎందుకు అలా మాట్లాడాడు? ఆయన ఓనా పైనుంచి స్క్రిప్టా లేదన్నప్పుడు జగన్ దగ్గర మెప్పు పొందడానికి ఆ రకం చేశాడా తేల్చడని చెప్పేసి జనసేన వాళ్ళు కేసులు పెట్టారు, దువ్వాడికి నోటీసులు ఇచ్చారు. విచారణ రాకపోతే అరెస్ట్ చేస్తారు. ఈవెన్ మొన్న ఎమ్మెల్సీగా ఉండి అట్లాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు సర్లే ఆ వైసీపీలో సాధ్యం ఏదైనా సరే. విషయం ఏంటి, మొన్న శాసన మండలిలో కూడా మాట్లాడుతూ ఉంటే పిచ్చేక మీద ఒక్కొక్కరికి అసలు ఏం మాట్లాడతారు బాబు ఈ మనిషి అని చెప్పేసి ఇటువంటి వాళ్ళు శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఉంటూ ఉన్నారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇప్పుడు విషయం ఏంటి, ఈయన రావాలి కదా విచారణకి, ఎక్కడున్నాడు అసలు ఈ మనిషి? అది డైవర్ట్ చేయడానికి ఈమె వచ్చింది మాధురి. ఏమన్నట్టు దువ్వాడ శ్రీనివాసుని అనరాని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గతంలో. మరి దువ్వాడ శ్రీను పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కేసు పెట్టారు కదా, నోటీసులు ఇచ్చారు కదా, మరి పవన్ కళ్యాణ్ మీద కూడా కేసు పెడుతున్నాం తీసుకోండి నోటీసులు ఇవ్వండి ఆయన కూడా. ఏందమ్మా ఏమన్నాడు, ఏంటంటే అన్నాడు గతంలో దువ్వాడ శ్రీని చాలా అన్నాడు పవన్ కళ్యాణ్ అంటూ. మీరు క్రాస్ చెక్ చేయండి, పవన్ కళ్యాణ్ ఏ రోజైనా సరే అసభ్యంగా ఒక మాట అన్నాడు, అశ్లీలంగా ఒక పదవన్న వాడాడా? సరే ఇప్పుడు ఈమె దానిలో ఒక వర్షన్ కరెక్ట్గా ఉంది. ఏంటంటే నేను చూసిన పోస్టులు నిజమే కొంచెం ఎబ్బెట్టుగానే ఉన్నాయి, ఘోరంగానే ఉన్నాయి. ఏంటి అవి, మాధురిని అండ్ దువ్వాడ సీన్కి సంబంధించి వాళ్ళ మీద ట్రోలింగ్ మీమ్స్ ఏవో నడుస్తున్నాయి. అందులో మాధురిని కొంచెం వల్గర్గానే చూపిస్తూ ఉన్నారు, పిక్సా లేదన్నప్పుడు కామెంట్సా ట్రోలింగా పోస్ట్లా రకరకాలుగా. ఎవరు ఏంటంటే ఆమె అంటుంది జనసేన వాళ్ళు అంటుంది. ఎందుకు, దువ్వాడ సీన్ మీద కంప్లైంట్ ఇచ్చిన జనసేన వాళ్ళు కాబట్టి ఈ జనసేన వాళ్ళే సోషల్ మీడియాలో నా గురించి అలా మాట్లాడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు, ఇదో కంప్లైంట్ ఇస్తున్నారు తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా డిప్యూటీ సీఎం ఏమని, మీ మీద సోషల్ మీడియాలో ఎవరైనా సరే పోస్టులు పెడితే అవి అభ్యంతరకరంగా ఉంటే అశ్లీలంగా ఉంటే అసభ్యంగా ఉంటే రండి కేసు పెట్టండి ఎవరైనా వదలమన్నాడు కదా, ఇదిగో నేను వచ్చా కేసు పెట్టినా తీసుకోండి. సో ఇది చూసినట్టు జనాలకి ఇప్పుడు పిచ్చెక్కుతుంది. ఏమన్నట్టు, అరే నాయన ముందు తప్పు చేసిన మనిషి ఎక్కడున్నాడో తెలియక అల్లలాడుతుంటే అసలు ఆ మనిషి ఎటు వెళ్ళిపోయాడని చెప్పేసి పోలీసులు వెతుకులాడడం మొదలటపోతా ఉంటే ఈమె వచ్చేసి ఆయన కాదు ముందు పవన్ కళ్యాణ్ ముందు జనసేన వాళ్ళు లెక్క తేల్చండి అని ఉంటుంది. అదేమంటే అందరికీ ఒక న్యాయమే కదా, మరి నాకు కూడా న్యాయం జరగదని చెప్పేసి అంటుంది. సరే ఆ న్యాయం చేస్తారులే, ముందైతే జరగాల్సిన న్యాయం ఏంటి, దువ్వాడ సీన్ బట్ట రావాలా, విచారణకు ఆదేశించాలా, ఆల్రెడీ ఆదేశించారు విచారణ చేయాలా. నేను మరలా చెప్తాను చూడండి, 2019 నుంచి 2024 మధ్య హార్డ్లీ 2020 తర్వాత నేను నా క్యాటర్స్ ఛానల్ పెట్టున్నాను. అందులో వీడియోస్ ఇస్తున్నప్పుడు కూడా నేను ఓపెన్గానే చెప్పున్నా ఫర్ బెటర్ ఏపీ అని చెప్పేసి నా 4వ ఛానల్, అందులో కూడా ఓపెన్గానే చెప్తూ ఉన్నా పలు సందర్భాలు. ఏమని, ఈరోజు వైసీపీలో ఉండి ఎవరైతే అడ్డదిడ్డగా మాట్లాడుతూ ఉన్నారో, వైసీపీలో ఉండి స్క్రిప్ట్ చూసి చెప్తున్నారా స్క్రిప్ట్ చూడకుండా చెప్తున్నారా చెలరేగిపోతూ ఉన్నారు, వీళ్ళంతా కూడా జగన్ చేతిలో పావులు. దట్ మీన్స్ ఒక చెస్గా ఆడుతున్నప్పుడు ఉంటాయి కదా పావులు అన్నట్టు, లైక్ ఆవేలు అంటే ఓ రకంగా
జగన్ ఆడుతున్నాడు, వీళ్ళు వచ్చేసింది ఆడుతున్నారు. జగన్ ఆడిస్తున్నాడు, వీళ్ళు ఆడుతున్నారు. ఆ రోజు చెప్పింది అదే, ఈ రోజుకి నాకు అర్థమవుతుంది కూడా అదే. ఇది తెలియకుండా వీళ్ళేమో ఇంకా అలాగే మూవ్ అవుతా ఉన్నారు. అలా తెలుసుకున్న ఏం చేస్తారు, వద్దురా బాబు నీకు దండరా బాబు అని చెప్పేసి అల్లు బయటకు వచ్చారు. వేరే పార్టీలో జాయిన్ అవుతారు. కొంతమంది అసలు రాజకీయాలు గుడ్ బై రా బాబు అంటున్నారు. సో వీడియో క్లోజ్ చేస్తాం సింపుల్గా. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో పావులు గనక ఉన్నోళ్ళు ఎవరైనా కానీ వారి జీవితాలను సర్వనాశం చేసే వరకు జగన్ నిద్రపోడు. వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాడు, నేను చూసుకుంటా అంటాడు, కానీ చూసుకోడు. ఎందుకంటే అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా జగన్ లోపలికి వెళ్ళాలి కాబట్టి. ఇక వాళ్ళ జీవితాలు వచ్చేసి నేను పోసన కృష్ణమురళి నటిస్తున్నాడో లేదో అని జీవిస్తున్నాడో తర్వాత సంగతి, కానీ ఇండైరెక్ట్ కూడా చెప్పున్నాడు కదా, ఒరే నాయన మీరు ఏముంటే మేము చేసాం ఇదంతా కూడా, ఇప్పుడేంద్రా మా మీద ఈ రకం కేసులు ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకునేవాడు లేడా, మా వద్దురాబాబు ఇంకా ఈ వద్దురాబాబు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పటికి ఇంకా వైసీపీలో ఉన్నా, ఇప్పటికి జగన్ భజన చేస్తూ ఉన్నా మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవటమే. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి నిజమేంటి అబద్ధం ఏంటి అనేది పోలీసు ముందు విచారణకు హాజరై చెప్తే ఆ తర్వాత మీ దారిలో మీరు హ్యాపీగా బతకవచ్చు. కాదు కూడదు జగన్ ఏం చెప్తే అది చేసుకుంటా పోతామంటే మిమ్మల్ని ఏదో ఒక రోజు మరో వివేకానంద రెడ్డిని చేస్తాడు. దయచేసి జాగ్రత్త.